రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చేంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. ఎంపీ ఎలక్షన్ల మీదనే అన్ని పార్టీల నజర్. ఎట్లనన్న చేసి ఎక్కువ సీట్లు కొట్టాలని వాడుతుర్రు పికర్. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కోపమైన జగదీష్ రెడ్డి సారు ఎన్నటికైనా జైలుకు పోవుడు పక్క అనయిండు ఫైరు. జై మోడీ తాత అని ముద్దుగా మాట్లాడుతున్న ఈటెల మన్మడు వీడియో సోషల్ మీడియా నాడుతుంది షెడుగుడు. ఏ మాట కామాటే. మామూలుగా ఎంపీ ఎలక్షన్లు అంటే పెద్ద ఆగమంగాము ఉండదు, కానీ ఈసారి మాత్రం ఎంఏ ఎలక్షన్లకు కూడా తీసిపోని సందడి పోటీగా అనొస్తుంది. కొన్ని నియోజకవర్గాలలోనైతే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఎక్కువ సవాల్గా తీసుకున్నారు లీడర్లు. పక్కా గెలిచి పక్క పార్టీలకు సుక్కలు చూపియాలి, పతార చూపించుకోవాలని అన్ని పార్టీలు తిప్పలు పడుతున్నాయి. మరి అట్లెందుకు అనంటే ఓట్ల తారీఖు దగ్గర పడుతున్నా కొద్దీ ఎంపీ ఎలక్షన్ల సందడి ఇంత ఎక్కువయి లీడర్లు గాలి తీసుకునే గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇయాలటి సందే నామినేషన్లు వేసుడు కూడా చాలా వరకలా అన్ని పార్టీలు మనలవడ్రా ఆపేది అన్న తీరు ప్రచారంలో దూసుకుపోతున్నాయి, పబ్లిక్ లో తిరుగుతున్నాయి. ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఎట్లనే చేసి ఎక్కువ ఎంపీ సీట్లు కొట్టాలని చేతులకు కంకణాలు కట్టుకొని కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు లీడర్లు. ఇప్పటికే మీ సర్కారు కూలిపోతుంది, మీ గవర్నమెంట్ వడిపోతుంది అనుకుంటా కాంగ్రెస్ ను కామెంట్లు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఇదే మాట అనుకుంటా బుగులు కొట్టిస్తున్నారు. అందుకే మెజార్టీ సీట్లు గెలిస్తే పబ్లిక్ మాదిక్కే ఉన్నారు, ఎక్కువ సీట్లు కూడా మాకే ఉన్నాయి అని కాంగ్రెస్ వాళ్ళు గల్లా ఎగరేసుకొని చెప్పుకునే తందుకుంటది. అదేగాక ఈసారి ఎట్లని చేసి సెంట్రల్ పవర్లకు రావాలని కాంగ్రెస్ కలలు కనబట్టే. యూత్ నేత రాహుల్ గాంధీ పీఎం అవుతారని హస్తం నేతలు మస్తుగా ఆశపడుతుండే. అందుకే ఇప్పుడు స్టేట్ లో పవర్లు ఉన్నాం కాబట్టి అదే ఊపులో ఎంపీ సీట్లు కూడా ఎక్కువ కొట్టి 10 జనపద్ కాడ తెలంగాణ కాంగ్రెస్ అంటారా బాబు అనందామని చూస్తున్నారు. ఇంకో దిక్కు సెంట్రల్ లో మళ్ళా బీజేపీనే గెలుస్తుంది, మోడీనే పీఎం అవుతారని సర్వేలు జనాల నాడిని బట్టి జాతకాలు చెప్తున్నాయి. ఇటువంటి టైంలో ఎంపీ సీట్లు ఎక్కువ గెలిచి హైకమాండ్ గిఫ్ట్ ఇస్తే అటు ఢిల్లీలో కూడా తెలంగాణ బీజేపీ పతార కలకలలాడుతుంది. ఇంకో దిక్కు రాష్ట్రంలో కూడా కమలం ఇంకింత ఎగురు పెట్టినట్టు ఉంటదని కాషాయం లీడర్ల ఉపాయము. అదేగాక ఎన్నర్ లేని తీరు 8 సీట్లు గెలిచి జనంత బూస్టింగ్ వచ్చినట్టు అయింది కాబట్టి ఇదే ఊపులో డబుల్ డిజిట్ గెలిచి మోడీ చేతులు పెడితే సౌత్ల సత్తా చాటాలన్న కోరికకి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందని ఇక్కడి బీజేపీ వాళ్ళ ఆశ. ఇంకో దిక్కు 10 ఏళ్లు పవర్లుండి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయి అపోజిషన్లకు వచ్చిన బీఆర్ఎస్ బీపీ మీద ఉన్నది. రోజుకో లీడర్ పక్క పార్టీలు మారుతుండే, పబ్లిక్ లో పతార తగ్గుతుండే, కారు జోరుకు బ్రేకులు పడుతుండే. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి ఢిల్లీలో కూడా కేసీఆర్ పేరు చెవులు గిల్లుమనే తట్టు వినిపిద్దాం అనుకుంటే అది కాకపాయే. నవేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అంతా చేస్తే ఆఖరికి స్టేట్లనే పవర్లకు రాకపాయే. అందుకే పార్టీ ఉనికిని కాపాడాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లన్నా కనీస సీట్లు ఎన్కేసుకోవాలని కార్ పార్టీ లీడర్లు క్యాడరు కసి మీద ఉన్నారు. అందుకే తుంటిరిగి ఆపరేషన్ పానం బాలేకున్నా బిడ్డ అరెస్ట్ అయి జైల్లో పడ్డా కూడా కేసీఆర్ రోజుకో టూరు సభ ప్రెస్ మీట్ తోని పార్టీని పైకి లేపే పని ముంగటేసుకున్నాడు. మరిగా ఇన్ని పార్టీల ఎత్తులు పై ఎత్తులు ఆశలు ఆలోచనల నడమ ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, పార్టీ భవిష్యత్తుకు ఎట్లా నక్ష గీసుకుంటారనేది చూడాలిగా. నల్గొండ లీడర్ల నడుమ తగ్గవారే నడుస్తుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు మస్తుగా కౌంటర్ ఇస్తుండు జగదీష్ రెడ్డి సారు. బీఆర్ఎస్ వాళ్ళను జైల్లో పెడతామని అన్నాడు కదా చిన్న కోమటిరెడ్డి సారు, దానికి జగదీష్ రెడ్డి సారు గట్టిగానే వాడేసిండు కౌంటరు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు కౌంటర్ల కోటింగ్ ఇచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు కేసీఆర్ సార్ కాలి గోటికి కూడా సరిపోరు అనుకుంటది ఇట్టిండు. కోమటిరెడ్డి అన్నదమ్ములకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడతలేదు, ఈ వీళ్ళు మందికి నీతులు చెప్తుర్రు. రేవంత్ రెడ్డి దృష్టిలో పడేతందుకు అన్నదమ్ములు ఇద్దరు పోటీలు పడి మరీ ఆరాట పడుతున్నారు. అయినా బీఆర్ఎస్ ను మాటలనే స్థాయి వాళ్ళకుందా అసలు? కేసీఆర్ అన్న మాటల మీద కాంగ్రెస్ వాళ్ళే ఆలోచనలు పడ్డారు. బ్రదర్స్ ఇద్దరికి దమాక్ సర్కాయించినట్టున్నది. అసలు ఉమ్మడి నల్గొండ వెనుకబడేతందుకు కారణమే ఆ లేలువాడి. జిల్లాకు శని లెక్క దాపురిచ్చిరు ఇద్దరు అని మస్తుగా మధ్యలో దరవేసుకున్నట్టే వేసుకున్నాడు సారు. మమ్మల్ని జైలుకు వంపుడు కాదు, జనం సొమ్ము దోసుక తిన్నందుకు ఎప్పటికైనా జైలుకు పోయేది కోమటిరెడ్డి బ్రదర్సే అని మస్తుగా అరుచుకున్నాడు. ఇట్లా అడుగు తెలంగాణ ద్రోహి లగడపడినట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీదకి ఎక్కించి కాలు రగొట్టి చేస్తే మా కార్యకర్తలు కూడా ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలు పోయాను. నాకు అలవాటి. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు జైలు పోతారు. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని ఓర్డర్లు వేసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంగతి చెప్తాను అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నవ్వుకుంటారు జనం. మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎట్లు త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ, వీళ్ళింటికి వెళ్ళండి, వీళ్ళూరికి కూడా వెళ్ళండి, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయండి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట, పుట్టడమే బంగ్లాలో పుట్టినరట, పుట్టేటప్పుడే
బంగారు బట్టలు వేసుకొని పుట్టిరట, సిగ్గుండాలు మాట్లాడడానికి. మీ బతుకులేందో ఎవడి తెలియదురా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ? రాజకీయాలు అమ్మి నల్లగొండ జిల్లాను అమ్మి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్లగొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్లగొండ జిల్లా ప్రజల మూలిగలు వీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి? అప్పుడప్పుడు ఇన్స్టా రీల్స్ లల్లా బుడ్డ పొరగాల గమ్మతేశాలు వచ్చిరాని మాటలు చూస్తే మస్తు సంబరం అనిపిస్తది కదా. ఎంత టెన్షన్లున్నా గానీ ముఖంలో నవ్వు వస్తది. గట్లనే ఇవాళ ఈటల మనవడు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యిండట. హగో ఈటలంటే పొలిటికల్ ముచ్చట్లతోని వార్తలు ఉంటాడు గాని ఆయన మనమడెందుకు వైరల్ అవుతాడు అనంటే చూడురి మీరే. ఇలా నామినేషన్ వేసే పండుగ సాలైంది కదా. మల్కాజ్గిరి ఎంపీగా నామినేషన్ వేస్తేందుకు ఇంట్లో పూజ చేసి దండం పెట్టుకొని బయలుతుంటే అందరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చిరి ఈటల సార్కు. అట్లనే ఈటల రాజేందర్ మనవడుండి వచ్చిరాని మాటలతోని ఎట్లా స్లోగన్ ఇస్తున్నాడు చూడురి. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై మోదీ తాత, జై మోదీ తాత, జై మోదీ తాత, జై మోదీ తాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ తాత, జై బీజేపీ, జై ఈటల అనుకుంటే ఎంత ముద్దుగా అంటున్నాడో పోరాడు. ఇట్లా శిల్క పలుకు లెక్క మాట్లాడే వరకరా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మురో పట్టిరు. పొరగాడు ఇప్పుడు ఎంత హుషారున్నాడు రో అని అనుకుంటే కామెంట్లు చేయబట్టిరు. కానీ ఏ మాట కామాటే. ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న పిల్లలు ఉంటే బయట ఎన్ని పంచాదులు రపరపలు పీకర్లోతు పికర్లు ఉన్నా గానీ గన్మలు అడుగు పెట్టంగానే వాళ్ళని చూసి అలా మాటలేని అన్ని మర్చిపోయి ఖుషి అయిపోతాం కదా. అట్లుంటది మరి పిల్లలతోని. ఎందుకైనా మంచి జర జమున మేడము పోరానికి జీడి గింజలతో దిష్టి తీసేరి. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై మోదీ తాత, జై మోదీ తాత, జై మోదీ తాత, జై మోదీ తాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోత్కుపల్లి నరసింహుల్ సార్కు శని నెత్తి మీద డాన్స్ ఆడుతున్నట్టున్నది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రాల్ గవర్నర్ పోస్ట్ ఇప్పిస్తాడని గంపెడు ఆశలు పెట్టుకుండు. అవి అడి ఆశలు అయినాయి. కార్ పార్టీలకు పోతే కానినోళ్లే లేరు, మళ్ళా కాంగ్రెస్ లకు వస్తే దేకినోళ్లే లేరు కదా అని మస్తు ఏడుస్తుండు పాపం. నేను సంపాదించుకుంటే నా ఘనత, నేను మునిగితే ఊరంతా మునిగింది అనుకునే రకం ఉన్నాడు కదా మోత్కుపల్లి సారు. ఆయనకు అవకాశాలు దక్కితే కులానికి అవకాశాలు దక్కినట్టట, లేదంటే కులానికే అవకాశాలు రానట్టట. మరి పదవులున్న రోజులు 10 మంది కులస్తులకు ఏమన్నా కుసలాగుండే పని చేసి పెట్టిండు మోత్కుపల్లి మోతవరి గారు. బాబు పక్క పంటి ఉండి ఆకాశానికి ఎత్తిండు. గవర్నర్ కి రాకపోయే వరకల బండేడు మన్ను ఎత్తిపోసిండు. కార్ పార్టీలో చేరి ఎమ్మెల్సీని అయితాన ఆశలు పెట్టుకున్నాడు. 10 ఓట్లు కూడా తేలేని అవుట్డేటెడ్ లీడర్ అన్నట్టే కార్ పార్టీలు పక్కకు పెట్టిర్రు. మళ్ళీ పోయి కాంగ్రెస్ లో చేరిండు. ఈయన పతారేందో తెలిసి వాళ్ళు కూడా సీట్ ఇయ్యలేదు. అంతే ఇక ఆయనకు సీట్ ఇవ్వకపోయే వరకల కులానికే అన్యాయం జరిగింది. నాకు సీట్ ఇస్తే కులానికి న్యాయం అయ్యేది, నా కులస్తులందరూ బాగుపడేటోళ్ళు అన్నట్టు దొంగడిపిలు ఏడుస్తున్నాను అంటున్నారు సారు సామాజిక వర్గ పోలే. మొన్నటిదాకా సీఎం సార్ను పొగిడి ఇప్పుడు సీట్ ఇవ్వకపోయే వరకల దుర్మార్గుడు దుష్టుడు అని తిట్టి పోస్తున్నాడు. సేమ్ ఇంతకు ముందు కేసీఆర్ ను చంద్రాలను తిట్టినట్టే. మరి ఇటువంటి లీడర్లకు ఎవరు పిలిచి సీట్లు ఇస్తారు? కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల మాదిగ కులానికి ఈ ఎంపీ సీట్లలో ఒక్క సీట్ అని ఇయ్యలేదు వాజీవే. కానీ నాకు ఇయ్యకుంటే మాదిగ కులానికే అన్యాయం అయిపోయిందని బొబ్బ పెట్టుడేంది? ఈయన రాజకీయ స్వార్థానికి కులాన్ని వాడుకుంటున్నాడు గానీ కులానికి ఏనాడన్నా గింత మంచి చేసిండా అని మస్తుగా మండిపడుతున్నట సార్ గురించి ఎరికైనోళ్ళు. పచ్చగున్న షర్టు మీదనే ఏ పక్షులైనా వాళ్తాయి, ఎండిపోయిన షర్టు కింద ఎవ్వలుండరు. ఏ పక్షులు వచ్చినా వాలై. గట్లనే పదవిలో లేని పార్టీలో ఎవ్వలుండరు, పవర్లున్న పార్టీ దగ్గరికి అందరు ముసురుతారు. సిటీలో కారు మెల్లమెల్ల ఖాళీ అవుతుంది కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టు ఎక్కడోళ్ళక్కడ వేరే పార్టీల బెర్తులు చూసుకొని కార్ డోర్ దాన్ని అవతల పడుతున్నారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన లీడరు బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిండు. రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు సుభాష్ అన్నకు మస్తు కోపం వచ్చిందట. అందుకే పార్టీకి రాజీనామా పెట్టి బీజేపీలో చేరుతున్నట. ఈటెల సార్ను గెలిపించేందుకు ప్రసారం కూడా సురు చేసిండిగా. రాగిడి లక్ష్మారెడ్డిని ప్రకటించి నెల రోజులు అవుతుంది. అప్పటి సంది ఇష్టం లేకుంటే మరి ఇన్నొద్దులు ఎందుకు ఆగిండో సారు? అప్పుడే ఈయన నిలబెట్టు నచ్చలేదని చెప్పి అవతల పడొచ్చు కదా, కానీ పర్లేదు. అవతల పడాలంటే ఏదో కారణం చెప్పాలి కాబట్టి ఇట్లా ఆయన కుర్సగా ఉన్నాడు, ఈయన కర్రెగా ఉన్నాడు, అందుకే నచ్చలేదని ఏదో సాకు చెప్పి అవతల పడాలన్నట్టు చేసిండు. అదే రాజకీయాల మ్యాజిక్. అయితే ఈటల రాజేందర్ ఉద్యమకారుడని బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చారని అంటున్నాడు సారు. మరి నీకు కూడా కార్ పార్టీ 2 సార్లు టికెట్ ఇచ్చింది కదన్నా, యాద్ మరిస్తే ఎట్లా? పోతే గౌరవంగా పోవాలా గానీ ఇట్లా దుబ్బెత్తి పోసుకుంటా పోవుడేంది? ఇన్నొద్దులు నీకు పార్టీలో అవకాశం ఇచ్చినంత దండిగా అన్నట్ట ఆ గౌరవం అన్న ఉండదా అని సురుకులు పెడుతురట ఈయన మాటలు ఇన్నోళ్ళిగా. మంత్రివర్గ విస్తరణ చేసేదాకానన్నా ఆగేటట్టులేడు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇంతకు ప్రాసెస్ ఏంది? ముందుగాలు నేను ప్రమాణ స్వీకారం చేసినాక పదవి ఇస్తారా, పదవి ఇచ్చినాక ప్రమాణ స్వీకారం చేయాలనా అని మస్తు తురుకులాడుతున్నాడు. ఏమిట్లకేం కాకముందే సారే హోమ్ మినిస్టర్ అని ఫిక్స్ అయిపోయిండు. ఓర్ని
ఓట్ల కోసం రాజగోపాల్ రెడ్డి సార్ గొప్పలు చెప్పుకుంటా పడుతున్న తిప్పలు చూస్తుంటే చిత్రం అనిపిస్తుంది. మొన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం సార్ పోయినాక నల్గొండ ఎంపీ సీట్ ఎట్లయినా గెలవాలని క్లియర్గా చెప్పినట్టున్నాడు. మరి అప్పుడే హోంమంత్రి నువ్వే అని ఇట్లా ఏమైనా హామీ ఇచ్చిండో ఎట్లనో గానీ నేనే హోంమంత్రిని అని కార్యకర్తలు మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నాడు. నాకేదైనా కావాలంటే లాక్కుంటా, అడుక్కోను. నాకు కావాల్సింది అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజలు, పార్లమెంట్ యొక్క ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవతలమైతే అధిష్టానం దిగి వచ్చి మంత్రి పదవి ఇస్తుంది. నేను మంత్రి అయితే మావాడు నేను ఒకటి చెప్పిండు, నువ్వు హోంమంత్రి కావాలన్నాడు. అరే అట్లా అనకురా బాబు, నేను హోంమంత్రి అంటే టీఆర్ఎస్ అందరూ జైలు పోతారని చెప్పిండు. నాకు కావాల్సింది నాకు రావాలంటే భువనగిరిలో భారీ మెజార్టీ తోటి గెలిపిర్రి, నేను మంత్రి అయితా, నేను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటారని చెప్పిండు. నేను గనక హోంమంత్రి అయితే బీఆర్ఎస్ వాళ్ళనే మొదలు జైలుకు పంపుతా, అందుకే నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటారు అని చెప్పుకొచ్చిండు. ఈనటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్పేటాయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఏమని చెప్తుండా సారు, నువ్వు హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ వాళ్ళు కాదు మీ సొంత పార్టీ వాళ్ళే అనుకుంటున్నారట, ముందుగా అది చూసుకోరు సారు. అయినా నువ్వు ఎంపీ సీట్ గెలిపించుకుంటే హోంమంత్రి అవడేం సారు, గెలిపిస్తేనే అవుతావు తప్ప లేకుంటే కావన్నట్ట, ఇంతేనా నీ పతారా అని చురుకులు పెడుతురుగా ఈ ముచ్చటిన సోషల్ మీడియా నెటిజన్లు. అది సార్ అట్లా వారెవ్వా ఏమన్నా స్టెప్పా అంతే సార్, తగ్గేదేలే అనుకుంటే ఇచ్చి వాడేరు మీరు ఇట్లా డాన్స్ తోని. ఏంది ఆయనతో అంబట్ సార్ మళ్ళీ ఆయన స్టైల్ ఏదైనా స్టెప్పులు వేసిండా ఏంది అనుకుంటుర్రా, ఎప్పుడు చూడ అంబట్ సారేనా మంత్రి అయినా కూడా నేను కూడా డాన్స్ తోని వారెవ్వా అనిపిస్తా అని ఇగో ప్రచారాలేమో గానీ పబ్లిక్ లకు పోయినాక తీరొక్క కళలతోటి తిప్పలు పడి 4 ఓట్లు ఓళ్ళేసుకునేందుకు బాగానే తనలాడుతున్నారు లీడర్లు. ఏపీలో ఎగ్దమ్ డాన్స్ తోటి అంబట్ సార్ బంపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కదా, ఇక కొత్తగా మంత్రి అప్పలరాజ్ సార్ కూడా ప్రచారంలో ఇక ఇట్లా డాన్స్ వేసిండు మంచిగా. ఇక మరి మామూలుగా పాంప్లెట్లు వంచి ప్యాన్కే ఓటేయరని దండాలు పెట్టి నాకే ఓటేయరని కడుపులో తలకాయ పెట్టి చెప్పుకుంటూ ప్రసారం చేస్తే వార్తల్లో మనం ఎందుకు గానొస్తాము? ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడో మరి, లేకుంటే జనాలతో కలిసిపోయి అట్లా ఖుషి చేస్తే అరే మనసుంటోడే సార్ కూడా అనుకొని డౌట్ లేకుండా ఓటు గుద్దుతారు అనుకున్నాడో గానీ మొత్తానికి ఇట్లా డాన్స్ తోని మాస్ గుర్రం మాస్ అని అనిపించిండు. కానీ ఏ మాట కామాటే, ఆ స్టెప్పులకి ఆ ఈజ్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. తిరుమల ఎంకన్న గుడికి పోయి కొందరు చేసి అతి చూస్తే గట్లనే అనిపిస్తుంది. దేవుని కాడ కూడా రాజకీయాలేందో అర్థమే కాదు. ఎవరు చెప్పాలా వాళ్ళకు? అదేమన్నా రోడ్డా బస్ స్టాండా? పవిత్రమైన గుళ్ళే అడ్డమైన రాజకీయ ప్రచారాలేందో మరి. భక్తి ముదిరి పిచ్చి అయినట్టున్నది ఈ బ్రదర్కు. కర్ణాటక నుంచి వచ్చిందట ఈ క్యాండిడేటు. ఆడ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న సోనియారెడ్డి పోటువని పట్టుకొని తిరుమల ఎంకన్న గుడి ముంగట కోతి కొబ్బరి చిప్ప దొరికితే పట్టుకొని తిరుగుతా చూడురి, అగో అట్లనే తిరిగిండు. మరి ఆ సోనియారెడ్డి గెలవాలని ఆయనకు అంత పాయరం ఉంటే వాళ్ళ ఊర్లో చేసుకోవాలి ఇదంతా. వాళ్ళు ఇంటున్న పూజ రూమ్లో ఆమెకు పోటువకు దండం పెట్టుకొని దండేసుకొని మొక్కుకోవాలి. ఎవరొద్దన్నారు? పవిత్రమైన ఎంకన్న గుడి ముంగట ఆమె పోటు పట్టుకొని ఊరేగుడేందో అన్ని బట్టెవా చేతలు కాకుంటే అని తిట్టుకుంటూ పోయిరట. ఈయన అంగడి చూసిన భక్తజనము. అయినా తిరుపతిలో కూడా భద్రతా లోపం ఎట్లుందో ఇగో ఇది చూస్తే కానొస్తుంది అనుకుంటా మస్తు మంది సోషల్ మీడియాలో చూసినా కూడా సురుకులు అంటే పట్టిరిగా. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. మంచిగా నోరుతో చెప్తే గీ బద్మాష్గా లేడింటారు. అక్క తలిగి నువ్వు తలిగి అప్పుడే తొవ్వలకొస్తారు. అగో గట్లెందుకు గరం అవుతున్నా అంటారా? గీ కథలు చూస్తే నేను కాదు మీరైతే ఇంకా అధ్వానంగా తిడతారు కావచ్చు. చూడురి, మనం తొవ్వపొంటి పోతప్పుడు ఎవడన్నా షిల్లర్ గాడు కిందికి మీదికి చూసి ఏదన్నా పరాశకం ఆడితేనే వాళ్ళని ఓ తీర్లా తిడతాం. అది ఎట్లా అంటే మీ ఇంట్లో అక్కశల్లెళ్ళేరా మీరు గింత అధ్వానానికే పడ్డారు, నిన్ను వెట్టి రాను నీ చేతులకు జట్టలు పుట్ట అనుకుంటా వచ్చిన బూతులన్నీ వాడతాం. కానీ అందరు ఒక లెక్కనే ఊకోరు కదా. కొందరు గీ అక్క లెక్క నోటికి కాకుండా చేతికి పని చెప్తారు. నారాయణ కేడ్లు ఉంటున్న గీ అక్కోళ్ళ ఇంటి పక్కకు ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారోళ్ళు కూడా ఉంటున్నట్టున్నారు. అయితే అక్క బంగ్లా మీద బట్టలెన్నేనికే వచ్చినప్పుడు గీ మోతవారి ఫోటోలు వీడియోలు తీసి చిల్లర కథలు పడ్డాడంట. ఇంకేముంది, చూసింది పోయి దౌడొంకరయ్యే తట్టే పల్లుమని శంప మీదికెళ్ళి ఒకటి వీకింది. దెబ్బకి సెట్ అయిండు కొడుకు. అటెనక అయ్యిందంతా వాళ్ళ ఇంటి ఆయనకు చెప్తే ఆయన పోయి పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. చూసిర్రా, దయ్యం పట్టినప్పుడే చెప్పు దెబ్బ కొట్టాలి అంటే తప్పు చేసినప్పుడే గట్టిగా అరుచుకోవాలి అక్క లెక్క. ఎవడైతేంది, మన తప్పు లేనప్పుడు ఎవ్వనికి భయపడద్దు. గట్లయితేనే మళ్ళో పారి మన తానికి రారు. ఏమంటున్నాం, జర యాది పెట్టుకొని పైలంగుండుర్రి. దుబాయ్ అసంటి ఎడారిని సుత వరదలు ముంచెత్తుతున్నాయి కదా, ఏడ చూడు నీళ్ళలో మునిగి తేలుతుంది దుబాయ్ అంతా.
అయితే దుబాయ్ లో బిజినెస్ మ్యాన్లు బానే ఉంటారని ఎరికే గాని మరీ ఈ వరదలు వాడుకొని బిజినెస్ చేసేంత తెలివున్నోళ్ళని తెలియలే. అరే ఈ సిచ్యువేషన్ లో కూడా ఇలా బిజినెస్ మైండ్ యాక్టివ్ ఉందంటే తారీఫ్ చేయాలనుల్లా. ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడంటే గిదే కావచ్చును. ఆడ జరిగిందేంది వీళ్ళు చేస్తుందేంది అంటారా? బిజినెస్ బిజినెస్ అంటారా బాబు అన్న రేంజ్ లో ఫీల్ అవుతుర్లే. ముచ్చటేందంటే ఏడాదంతా వడాల్సిన వాన కొన్ని గంటలల్లనే పడేసరికి దుబాయ్ అంతా వరదలల్ల మునిగి తేలుతుంది. రోడ్లు ఇండ్లు ఏడ చూడు నీళ్లే. గీ టైంలోనే అక్కడోళ్ళు క్రియేటివిటీ ఒకటి సొత్తు కాదు అన్న సామెతను వాడి పైసలు గమాయించే పని ముంగటేసుకుర్రు. షాపింగ్ మాల్స్ లలో వాడే పయ్యల బండ్లను వాడి నీళ్లల్ల నడవనికి ఆగమైతున్న అక్క చెల్లెళ్లను అందులో మోసుకపోయి అవతల రోడ్లు ఇడ్చబెడుతుర్రు. అట్లా ఇడ్చబెట్టినందుకు ఇంత కూలీ జాబ్లు వేసుకుంటుర్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టి తీర్ కామెంట్లతోని వైరల్ అవుతుంది. శశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మన మైక్ టీవీ ముచ్చట్లు.